నమస్కారం. స్వప్న బంగారం లాంటి అమ్మాయి. బంగారాన్ని ఎవరు బంకమట్టిలో పడేయరు కదమ్మా. అబ్బా ఎందుకు వచ్చారో అది మాట్లాడండి. స్ట్రైట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నా. నాకు స్వప్న తీసుకున్న నిర్ణయం అస్సలు నచ్చలేదు. నాకు ఇష్టం లేదు. ఈ మ్యారేజ్ ప్రపోజల్ అసలు వద్దు. ఏమంటున్నారు సార్? అవును, మీరు ఈ స్థలాన్ని లీజుకి తీసుకున్నారని విన్నాను. 4 రోడ్ల సెంటర్ మెయిన్ రోడ్లో నాకు బంగళా ఉంది. అది మీ అబ్బాయి పేరు మీద లీజుకి రాసిస్తా. ఒక్క పైసా కూడా తీసుకోను. మా అమ్మాయిని వదిలేమనండి. నా ఒక్కగానొక్క కొడుక్కి మీ అమ్మాయి భార్యగా వచ్చి ఇచ్చే సంతోషం ఆ బంగ్లా ఇస్తుందంటారా? అర్థమైంది. మీరు క్యాషే అడుగుతున్నారని అర్థమైంది. 20 లక్షలు సింగిల్ చెక్ రాసిస్తా. మా అమ్మాయిని వదిలేమని చెప్తారా? ఆలోచించండి. ఓ, ఆ 20 లక్షలు నావైతే ఆ 20 లక్షల మీద నేను రూపాయి పెడుతున్నా. 20 లక్షల 1 రూపాయి. మీ అమ్మాయిని నాకు వదిలేయండి. ఆంటీ అదర్ కొట్టేశారు ఆంటీ. 1947లో మీరు పుట్టుంటారు, అందుకే అలా ఆలోచిస్తున్నారు. 1977లో పుట్టిన మీ అబ్బాయిని అడిగి చూడండి, ఎస్ అంటాడు. అయినో ఈ కాలం పిల్లలకున్న సైకాలజీ అది. వస్తున్నాడు మేడం. వస్తున్నాడు. తన్నే అడగండి. ఆ 77 ఈ 47కే పుట్టింది. సిట్ డౌన్. ఒకే మాట, 20 లక్షలు 20 lakhs సింగిల్ చెక్ ఇస్తాను. మా స్వప్నను వదిలేస్తావా? సూపర్. అత్తయ్య నేను చెప్పానా? 30 లక్షలు 30 లక్షలు ఇస్తే మర్చిపోతా. ఓకే పేమెంట్. ఇంతేనా నువ్వు? నా సంగతి వదిలే. మీ అమ్మగారు నీ మీద పెట్టుకున్న నమ్మకానికి 30 లక్షల ఖరీదు. తప్పు. అమ్మ నా మీద పెంచుకున్న నమ్మకం, ఈ జీవాని మీద పెంచుకున్న లవ్, 2 కలిపే 30 లక్షలు. చాలా తక్కువే. ఇదిగోండి, మీ చేత్తోటే మీ అబ్బాయికి ఇవ్వండి. నేను బిజినెస్ లో ఎప్పుడు కరెక్ట్ గా ఉంటాను. నేను కూడా కరెక్ట్ గానే ఉంటాను. 30 లక్షలు, నా కూతురు కూడా నాకు సేఫ్. కమాన్. ఈ రోజుల్లో ప్రేమలు బుడగలు లాంటివి. చిన్న సుదితో ఇలా అంటే ఢమాలు అంటాయి. స్వప్న, ఇలాంటి సమయంలో అమ్మాయిలందరూ బెడ్రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటారు. నువ్వు అలా కాకుండా ఫ్రెష్ అప్ అయ్యి రా, వెళ్ళు. మంజు, ఈ సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మన కుక్కలన్నిటికీ బిర్యానీ పెట్టాయి. నాకు మాత్రం చెస్ట్ పీస్. నేను పాడాలంట, నువ్వు వినాలంట.